ఇవాళ పొద్దున్నే కృష్ణయ్య అయితే మా ఇంటికి వచ్చిండు. వచ్చి రాగానే చిలకమ్మ కావాలి అన్నాడు. కాదనకుండా కృష్ణయ్యకి చిలకమ్మనిచ్చేసి చిలకమ్మని చూస్తూ దర్జాగా వజ్జున్నాడు. ఇవాళ ఆఫీస్ పోవాలని నానా తిప్పలు పడి హైటెక్ సిటీ బస్ స్టాండ్ దాకానైతే పోయినా. బస్ స్టాండ్ లో కూర్చోగానే ఓ వింత అనుభవం అయితే ఎదురైంది. ఒక 60 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన వచ్చి ఒక 5 రూపాయలు ఇయ్యమ్మా బస్సు దింపేసిరు, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. నా అతి మంచితనంతో 10 రూపాయలు ఇస్తే అదే 5 రూపాయలు మళ్ళీ 10 మంది దగ్గర పోనీతి అని చెప్పి ఆఫీస్ పైన పోగానే మంచిగా మరిగిన పాలల్లా మంచిగా మరిగిన డికాషన్ వేసి ఇచ్చిన ఇరానీ ఛాయ్ అయితే అంత దూరం నడిచిపోయినా యాస్ట్ వచ్చి అదే లొకేషన్ మంచిగా ఉన్నదని పని చేసుకుంటా కూడా కూర్చున్నా. ఇక్కడ దూరంగా కనిపించేటోడు మా అన్న, వాడికి నేను అక్క. ఎవరు పెద్దలమో ఎవరికి తెలియదు. చేసే పని నన్న కొద్దిసేపు పక్కకు పెట్టొచ్చు కానీ ఆకలి అయితే అన్నప్పుడు తినే తిండిని మాత్రం పక్కకు పెట్టలేదు. అన్నం తినగానే ఏమన్నా తీయగా తినాలనిపించి చాకోలో అయితే కొనుక్కున్నా. ప్రశాంతంగా ఆస్వాదించుకుంటా తిందామని ఈ లొకేషన్ కి వచ్చి కూర్చున్నా. అంతలమే మీటింగ్ ఆలస్యం అయితే అనగానే చెత్త చేతిలో పట్టుకొని పోయి క్యాబిన్ లో కూర్చున్నా. మీటింగ్ అయిపోగానే 30 రూపాయలు పెట్టి ఏసీ బస్ ఎక్కి ఇంటికి వచ్చిన. ఇది ఈ అరటి ముచ్చట. బాయ్ దోస్తులు, మళ్ళీ కలుద్దాం.